ఇగో సంతోష్ నగర్ కాలనీ, మేడ్చల్ జిల్లా చెన్నపురం కాప్రా మండలం సంతోష్ నగర్ కాలనీ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంతోష్ నగర్ కాలనీకి సంబంధించిన బాధితులు బెల్ట్ షాపు తీయండి, రోడ్డును ఆక్రమించి బెల్ట్ షాపు అక్రమంగా పెట్టారు, ఈ బెల్ట్ షాపు మాకొద్దు, మా రోడ్డు మాకు ఇప్పించేయండి అని చెప్పేసి వీళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మన ఇప్పుడు ఒకసారి అమ్మ, ఎంత రాత్రి వరకు ఇక్కడ బెల్ట్ షాప్ కొనసాగుతుంది అసలు? 12 సార్, 12 పొద్దున 5 గంటలకే తీస్తాడు. చాయ్ అని అంటాడు, చాయ్ కాదు అది వేసేది మందు. మందు ఏమన్నా అంటే ఎవరన్నా వచ్చినప్పుడు చాయ్ గ్లాసే పెడతాడు, ఆడ వేసుకొని పోతారు. అంత పొద్దున ఎన్ని గంటల వరకు నడుస్తుంది ఇట్లా? పొద్దున 5 గంటలు రోజు, ప్రతిరోజు, ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు. మేము ఇంటి పక్క పోటీ ఉంటా కదండి, పక్కకే పొద్దున్న చేస్తాము. వాళ్ళ నుంచి నోట్లాడు కొట్లాడుతుంటారు, నొల్లి పెడుతుంటారా చూస్తాం. ఎవరో నెల్లడికి తాగిన మనతో వాళ్ళ దగ్గర మనం ఏం పోతాం, వాళ్ళతో నెల్లడు కూడా మాకు మళ్ళీ ఇరుకొచ్చి మనం కొట్లాడింది. కానీ సప్పే కొట్టాం, మేము ఉంటాం 2 సంవత్సరాల నుంచి ఇదే నొల్లి. అమ్మ, మరి ఇట్లా ఇంత అక్రమంగా జరుగుతుంది, లొల్లి ఉంది. ఆడకి ఆడ మంచి డ్యూటీకి రావాలి, ఆడపిల్లలు డ్యూటీకి రావాలి, అందరూ ఆడ మగ మంచి నిలబడుతుంది. ఆడపిల్లలు కూడా ఇబ్బంది అవుతుందా? అందరు పరిచయం అవుతుంది. ఆడపిల్లలు డ్యూటీకి ఆడకెళ్ళి వస్తుంది, ఒక ఆడ మంచి డ్యూటీ వస్తుంది అటుకెళ్ళి. అందరూ ఆడ పరిచయం. ఎప్పుడో షాప్లో పోతే పిల్లలతో అందరూ మగ మంచి తాగుడు గిలాస పోసుకొని ఇస్తుంది, అన్ని తాగుడు ఉంటుంది, ఆడ మందు ఉంటుంది. ఎప్పుడు చూసిన మగవాళ్ళే ఉంటారు సార్ ఆడ. బెల్ట్ షాప్ వల్ల ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకు. మాకు బాట కూడా కావాలి, అందరిని పెద్దల అధికారులకు కోరుకుంటున్నా. మాకు బాట ఎక్కడ నుంచి ఉందో అక్కడి నుంచి తప్పకుండా మాకు బాట కావాలి. ఇబ్బంది అవుతుంది, మాతో మాకు కావాలి సార్. పక్క ప్లాట్ దాంట్లో ఉంది బాట, ఇది నాది, నేను కొనుక్కున్నా అంటూ కబ్జా చేసుకున్నా. అయినా కానీ పక్క ప్లాట్ వాళ్ళ దాంట్లో డ్రైనేజ్ వస్తుంది, వీళ్ళకి రావద్దని డ్రైనేజ్ కూడా ఆపిండు. ఆల్రెడీ ఆర్ఏ కూడా వేసిండు, అది డ్రైనేజ్ ఆపేసిండు ఆయన. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ ఎంత? రోడ్ ఆక్రమించి బెల్ట్ షాప్ కట్టే సర్వే నెంబర్ ఎంత? 431 సర్వే నెంబర్. 431 సర్వే నెంబర్లో ఇదే చెప్పుకుంటాం. 431 సర్వే నెంబర్లో బెల్ట్ షాప్, రోడ్లో బెల్ట్ షాప్ పెట్టిండు. నేను తీసిన రోడ్లో బెల్ట్ షాప్ పెట్టిండు. మీకు ప్రభుత్వ పరంగా శాంక్షన్ అయిన ఒక నాలాను కూడా ఆపేసిండు. నా భూమిలాగా తీసుకొచ్చి నేను కూడా ఆపిన నేను నా భూమిలాగా వద్దు, ఉన్న రోడ్లో కావాలి మాకు. ఇది పరిస్థితి. ఇక్కడ జబర్దస్తి కబ్జా నడుస్తుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలోని సర్వే నెంబర్ 431లో జబర్దస్త్ కబ్జా నడుస్తుంది. అక్రమ రోడ్డును, నక్షాలు ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించి, ఆ రోడ్డును ఆక్రమించడమే కాకుండా నడి రోడ్డులో బెల్ట్ షాప్ నిర్వహించి ఆ కాలనీ సంక్షేమం కోసం ఒక డ్రైనేజీ కాలువ ఇవాళ శాంక్షన్ అయితే ఆ డ్రైనేజీ కాలువను కూడా పనిని అడ్డుకొని ఒక జబర్దస్తిగా బెల్ట్ షాపు నిర్వహించే నిర్వాహకులపై మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు. అట్లాగే గతంలో అనేక సార్లు ఎంఆర్ఓ వచ్చి కూడా, అక్కడ ఎంఆర్ఓ కూడా వచ్చిందా? ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆ సర్వే చేయించారు. ఎంఆర్ఓ ఆర్ఏ సమక్షంలో సర్వే చేయించారు. రోడ్డుకుంటుందని చెప్పింది. రోడ్డు మొత్తం రోడ్లో ఉందని చెప్పేసి వాళ్ళు కూలగొట్టి రాళ్ళే కడీలు పాటించిన కడీలను కూలగొట్టిన వాడు కూలగొట్టి మళ్ళీ అక్రమ నిర్మాణం చేసిండు. ఇది పరిస్థితి. అంటే అక్కడ అనేక సార్లు ఎంఆర్ఓకు కాలనీ వాసులు ఫిర్యాదు అయితే కూడా అది రోడ్డుకు వస్తుంది, ఎంఆర్ఓ ఇవాళ కొలతలు చూపిస్తూ కొలిచి కడీలు వాటిపోతే కూడా కడీలను పడగొట్టి అక్రమ నిర్మాణాలు చేయడమే కాకుండా అక్రమ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ రాత్రింబగలు అని తేడా లేకుండా ఇలా మహిళలకు, ఆడపిల్లలకు డిస్టర్బ్ చేస్తూ ఇలా మొత్తం మా కాలనీని కొంత చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెప్తున్నారు. తక్షణం బెల్ట్ షాప్ను తీయడంతో పాటు మాకు నక్షాలో ఉన్న విధంగా 20 ఫీట్ల రోడ్డును మాకు సాఫీ చేసి ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇవాళ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో పాటు ఇలా రెవెన్యూ ఆర్ఐలు దీనిపై స్పందించి కాలనీ వాసులకు మేలు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి SHO ఎవరైతే ఉన్నారో జవహర్ పిఎస్సి SHO గారికి కూడా వాళ్ళు విన్నవిస్తున్నారు. మీరు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? దయచేసి మేము తాగుడు తీసేయాలి సార్, మాకు బాట కావాలి, మాకు న్యూసెస్ ఉండదు, ఏది లేదు సార్. మేమైతే ఇప్పటి వరకు అందరం గరీబోలేము, అక్కడ ఉన్నోళ్ళం ఏం కాదు, కష్టాలు చేసుకుంటూనే వెళ్తే సార్. దయచేసి మమ్మల్ని మా కోసం మీరు పట్టించుకోండి సార్. అసలుకి అంటే వీళ్ళు ఏమంటారంటే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవాలి, మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి, అక్రమ బెల్ట్ షాప్ని అక్కడి నుంచి తీసివేయాలి. తక్షణం ఆ రోడ్డుకు కేటాయించినటువంటి 20 ఫీట్ల రోడ్డు దురాక్రమణకు, జబర్దస్తి కబ్జాకు గురైంది. తక్షణం ఆ యొక్క రోడ్డును క్లియర్ చేసి కాలనీకి అప్పచెప్పాలి. తర్వాత కాలనీకి శాంక్షన్ అయినటువంటి డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని దౌర్జన్యంగా ఆపారు బెల్ట్ షాప్ నిర్వాహకులు. వారిపై చర్యలు తీసుకోవాలి. ఆడపిల్ల ఇలా స్వతంత్రంగా తిరిగి బెల్ట్ షాప్ ముందు అల్లరి మూకలు ఉండకుండా చేయాలని చెప్పి స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే అర్ధరాత్రి తిరిగేది. ఇప్పుడు ఆడపిల్ల
ఆడపిల్ల తిరగాలంటే 12 అయితే భయం. ఆడు యూరియన్ నేను పూజ చేసుకునే దేవుని స్థలంలోనే యూరియన్ చేస్తారు తాగి. ఆడోళ్ళు మస్తుటి వాళ్ళని చూసుకుంటా యూరియన్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంది? వీడేమన్నా అంటే నా అన్న కొడుకులు మేము ఉన్నాము. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాలనీలో తప్ప తాగి ఎక్కడ పడితే అక్కడ మూత్రాలు పోసి ఆడపిల్ల ఇవాళ స్వతంత్రంగా తిరగలేని పరిస్థితి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ జవహర్ నగర్ ఇవాళ SHO గారు తర్వాత మిగతా అధికారులు రెవెన్యూ అండ్ JMC అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జర పైలం టీవీ సుధాగాని వెంకటేష్. కావాలి 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 తీసేయాలి